హాయ్ వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఏపీలో అత్యంత కీలకంగా మారిన అంశాల్లో లిక్కర్ స్కామ్ ఒకటి. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఆన్లైన్ పేమెంట్ కానీ, యూపీఐ పేమెంట్ కానీ, కార్డ్ ద్వారా పేమెంట్ కానీ లేకుండా కేవలం డబ్బులు ఇచ్చి క్యాష్ అండ్ క్యారీ విధానంలో 5 సంవత్సరాల పాటు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మింది. ఈ మద్యం కూడా పెద్ద బ్రాండ్స్, పేరున్న బ్రాండ్స్ లేకుండా అన్ని స్థానికంగా వైసీపీ నాయకులు తయారు చేసే బ్రాండ్స్ని మాత్రమే అందుబాటులోకి పెట్టి తద్వారా వేల కోట్ల రూపాయల అక్రమార్జన పొందింది అన్న ప్రధాన ఆరోపణల నేపథ్యంలో నిన్న ప్రభుత్వం తరపు నుంచి దాదాపుగా ఈ వైసీపీ నాయకులకు సంబంధించి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 7 ప్రధాన డెన్స్ అనే వాటి అడ్రస్లతో సహా బహిర్గతంగా అవడం జరిగింది. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకంరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి దీనిపైన సమగ్ర వివరణ తీసుకుందాం. నమస్తే. నమస్తే అండి సార్. నిన్నంతా సాయంత్రం హడావిడి అంతా చూసే ఉంటారు మీరు కూడా. సో ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించి ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపైన విచారణ జరుగుతుంది, సిట్ విచారణ చేస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో అసలు లిక్కర్ కుంభకోణం అనేదే లేదు, ఇది ఊహాజనితమైన విషయమే, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేదు అని ఇంకా వాళ్ళు సమర్థించుకునే విధానాన్నే అవలంబిస్తున్నారు. అయితే ఈ డెన్స్ ఈ 7 అడ్రస్లు, వాటి వివరాలు ఏదైతే నిన్న బహిర్గతమైనాయో ఇంత విచ్చలవిడితనంగా బరితెగింపనాలా, దాన్ని బరితెగింపుకి కూడా పరాకాష్ఠలాగా ఒక మాఫియా లాగా ఒక ప్రభుత్వమే దీన్ని నడిపిస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి, దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఒక రాజకీయ పార్టీయో సిద్ధాంతాల కోసమో ప్రజల కోసమో రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావసరాలు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం నడుచుకునే పార్టీల గురించి మాట్లాడుకుంటే మనకు ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. ధనార్జనే ధ్యేయంగా ప్రశ్నించిన వాడిని చంపాలి, ఎదురు తిరిగిన వాడిని కారాగారంలో పెట్టి కొట్టించాలి, శాసనసభ్యుడైనా పర్లేదు, రాజ్యసభ సభ్యుడైనా పర్లేదు, లోక్సభ సభ్యుడైనా పర్లేదు, ప్రతిపక్ష నేత అయినా పర్లేదు, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా పర్లేదని భావించి 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మాకు ఈ విషయాలన్నీ కూడా ఎవరు మమ్మల్ని ప్రశ్నించేది, నేను 11 సంవత్సరాల 9 నెలల కారాగారం నుంచి బయటకు వచ్చి ఈరోజు కూడా మళ్ళీ నన్ను ప్రశ్నించే అధికారం కానీ ధైర్యం కానీ ఈ విచారణ సంస్థలకు లేవు, సిబిఐకి లేదు, ఈడీకి లేదు, మరి న్యాయస్థానాలకు కూడా లేదు, నన్ను ఎవరేం చేయగలుగుతారు అనే ఒక ఆలోచనతోటి అతను ఎన్ని మార్గాల ద్వారా ప్రజల దగ్గర నుంచి ధనం రాబట్టచ్చు, ఎన్ని మార్గాల ద్వారా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టచ్చు అవన్నీ చేసి చూపించాడు. ఇంకా అతను అధికారంలో పోతుందని అతను అనుకోలే. సహజంగానే అతను అనుకున్నది ఏంటంటే 151 స్థానాలు మనకు వచ్చినప్పుడు ఇంకా ఈ పార్టీ నిర్వీర్యమైపోయింది, నాయకులు చల్లాచెదరైపోతారు, మనం స్థానిక సంస్థల ఎన్నికలు ఏం చేసామో చూసాం కాబట్టి ఇక ఎవరో అవతలవాడు ధైర్యం చేయరు అన్న భావనతోటి అతను ఈ విధమైనటువంటి ప్రవర్తనకి దారితీసిందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలు దీన్ని నిశ్చితంగా గమనించారు. ఏదో మాయమాటలు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు, నిజమని నమ్మాము, రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టేసి ఆయనలాగా నేను పరిపాలిస్తాను అంటే ఆయన ఏదో ఈ రాష్ట్రాలకి, ఉభయ రాష్ట్రాలకి చాలా బాగా పరిపాలన చేసినట్లు, మంచి నీతివంతమైన పరిపాలన చేయించినట్లు, ఆ విధంగా ఆయన చనిపోయాడు కాబట్టి మహాత్ముని చేసేసి వీళ్ళు చేసిన ప్రతి మాట నిజంగానే ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా దాన్ని నమ్మారు. నమ్మబట్టి అతనికి ఓట్లు వేశారు, విజయం సాధించి పెట్టారు, 151 స్థానాలు ఇచ్చారు. అప్పుడు అతనికి వచ్చినటువంటి ఆలోచన ఇది. నేను కారాగారం వాసం అనుభవించాను, అవినీతి అక్రమాలు చేశాను, అయినా సరే నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు అంటే వీళ్ళు దీని గురించి పట్టించుకోవట్లేదు. గమనించుకోండి మీరు, ఇక్కడ ప్రజలు దీని గురించి పట్టించుకోవట్లేదు. సో అవినీతిని పెద్ద సమస్యగా వీళ్ళు చిత్రీకరించట్లేదు. కాబట్టి మనం ఎంత దోపిడీ చేసుకున్నా వాళ్ళకి ఇచ్చే ఫలాలు వాళ్ళకి ఇచ్చేస్తే, 1 పైసా వాళ్ళకి ఇచ్చేసి 99 పైసలు మనం కొట్టేసినా కూడా ప్రజలు దీని గురించి ఆలోచించరనే నిర్ణయానికి అతను వచ్చాడు. కాబట్టి ఇంత బరితెగింపు నిర్ణయాలు తీసుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు అధికారులు కూడా దానికే లొంగిపోయారు. సహజంగా ఇప్పుడు గమనించుకోండి, భారతదేశానికి సంబంధించినంత వరకు ప్రజల యొక్క శ్రమ, ఆస్తి మొత్తం కూడా ఉద్యోగస్తులు, అధికారులు, రాజకీయ నాయకుల దగ్గరే ఉంది. వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యాపార దగ్గరే ఉంది. వీళ్ళు మొత్తం కూడా చూసుకున్నా కూడా 0 దానికి చుక్కబెట్టి పక్కన 2-3 అంకెలు వేసుకోవాల్సిన పరిస్థితి. అంతమంది చేతుల్లో
భారతదేశం ఇంతమంది 143 కోట్ల మంది జనాభాలో వాళ్ళు 1 కోటి మంది కూడా ఉండరు, లక్షల్లో ఉంటారు. అంటే ఇంత సంపద మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. కనీసం ఒక 80% సంపద ఆ 100, 150, 200 మంది దగ్గర మాత్రమే ఉందనేది ఈవెన్ రిపోర్ట్స్ కూడా చెప్తాయి. అవును, కాబట్టి వాళ్ళకి బరిదికింపు వస్తుంది. రెండోది చట్టం కూడా నిజంగానే ఈ రాజకీయ నాయకులకు కావచ్చు, ఈ డబ్బున్న వాళ్ళకి కావచ్చు త్వరగా న్యాయం, అంటే వాళ్ళకి న్యాయం పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పోరాడేవాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళకల్లే మొగ్గుతుంది. న్యాయం కోసం పోరాడే వాళ్ళ కోసం మాత్రం మొగ్గట్లేదు. అది వాళ్ళకి అలుసుగా తీసుకున్నారు. ఆ విధంగానే కొనసాగించుకుంటూ ముందుకు వచ్చారు. ఇక్కడ మీరన్నట్టు ఇక్కడ 6 నేలమాళిగలు ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ వాళ్ళ ఇంటి పక్కన ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అమరావతిలో. ఈ 7 కూడా ఇప్పుడు ఈ పత్రికలు నిన్న నుంచి చూస్తూ ఉంటే 250 కోట్ల గురించి కొట్లాడుకుంటున్నారు. ఇది 3 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వాళ్ళకి అందినాయి అని చెప్పారు 250 కోట్ల రూపాయలు. అయ్యా ఒక జిల్లాకు అందరా, ఒక జిల్లాకు చాలు అవి, ఒక జిల్లాకి ఆ డబ్బులు చాలలేదు. 250 కోట్ల రూపాయలు ఉమ్మడి 13 జిల్లాలు లెక్కేసుకోండి ఎంత చేరవేశారు అనే దాని గురించి, ఎంత తరలించారు అనే దాని గురించి. ఇంకోటి నేను ఈరోజు ఆంధ్రజ్యోతి కొన్నిట్లో చూశాను, 24% మద్యం అమ్మకాలు పెరిగినాయి అని. 24% మద్యం అమ్మకాలు పెరిగినాయి అని చెప్పని. గమనించుకోవాల్సింది ఏంటంటే 22% గత ప్రభుత్వం లెక్కలో చూపించలేదు. గత ప్రభుత్వం 22% మద్యాన్ని లెక్కలో చూపించలేదు అమ్మకాల్లో సంబంధించినంత వరకు. 653 పైన వాళ్ళ దుకాణాల్లో వాళ్ళే అమ్ముకున్నారు, లెక్కలు కూడా లేవు. ఇది గమనించుకోవాలి. రెండవది ఆనాడు కల్తీ మద్యం. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేదాని మీద పెద్ద నిబంధనలు లేవు, ఇతర రాష్ట్రాల నుంచి రావట్లేదు కూడా. కారణం ఏంటంటే వ్యత్యాసం స్పష్టంగా కనపడతా ఉంది. ఆ రోజు దొరకనివన్నీ ఈరోజు దొరుకుతూ ఉన్నాయి అక్కడ. ఒక రకం మద్యం అమ్మడం అనేది దౌర్భాగ్యం అయినా కూడా ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్న అంశాలు ఏంటంటే ఇవి. రెండోది నాణ్యమైన మద్యం దొరుకుతుంది గతంలో పోల్చుకుంటే. ఈ లెక్కను చూసుకుంటా ఉంటే 24 లక్షల లీటర్ల మద్యాన్ని 5 సంవత్సరాల్లో స్వాధీనం చేసుకున్నారు అప్పటి పోలీసులు. అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం. మరి అదంతా అయిపోయినట్లే కదా. అంటే గతంలో వాళ్ళు ఏదైతే పేరెన్నిక అన్నటువంటి సంస్థల నుంచి అమ్మినయో వాటిని ఆపేశారు కాబట్టి, వాళ్ళు ముడుపులు ఇవ్వటానికి ఇష్టపడలేదు కాబట్టి, వీళ్ళు కోరిన విధంగా అవి రాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మారు. అయినా సరే ప్రజలు తాగారు. ఇన్ని వ్యత్యాసాలు అయితే ఉన్నాయి. ఈరోజు దాన్ని ప్రభుత్వం లెక్కలో చూపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే స్వతంత్ర సంస్థలుగా నడుపుకుంటున్నారో ఈ దుకాణాలని, కాబట్టి వాళ్ళు మాకు కావాలి అని చెప్పని ఏ మద్యం తయారీ సంస్థలకి వాళ్ళు కోరితే తద్వారా వస్తాయి కాబట్టి లెక్కలనే బయటపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఆ లెక్కలు మనం చెప్పుకుంటున్నాం. మరి ఇట్లా చూసుకుంటామంటే ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వమే అమ్మింది. అవును, ప్రభుత్వం ఎవరి ద్వారా అమ్మింది? మీరే కదా. మీ గత చరిత్ర ఏంటి, ఇప్పుడు మీ చరిత్ర ఏంటి అనేది కదా ఇప్పుడు ప్రజలు చూసుకుంటా ఉంది. కాబట్టి దీంట్లో ఏ విధంగా తయారు చేయొచ్చు, ఎంత మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని, ఇంకోటండి చాలామందికి తెలియని విషయం, 16 సార్లు వడపోతయ్యాలి ఈ మద్యం తయారు కావాలంటే. రెండోసారి వడపోతతోటే జనానికి అందించారు. కనీసం నాణ్యత గురించి కానీ గతంలో ప్రాసెస్ అనేది అవి లేకుండా గతంలో ఆ మద్యం తయారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత అనుభవం ఉంది, కొత్తగా వచ్చిన వాటికి ఏ విధమైనటువంటి లెక్కల ప్రకారం వాళ్ళకి మీరు ఎంత మాత్రమే వీళ్ళకి పంపించండి అని చెప్పుకోవడానికి వీలైనటువంటి నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కేసి వాళ్ళ మనుషులకి అదనంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ సామర్థ్యాన్ని మించి, అంటే వాళ్ళు అప్పుడే ప్రారంభించినా కూడా వాళ్ళకి అధికంగా ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎంతమంది ఈరోజు గణాంకాలు ఒకసారి కనుక తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైద్యానికి సంబంధించి చికిత్స అందించే కేంద్రాలు అయితే ఉన్నాయో ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళేసి, అంటే ఇది ఆరోగ్య దాని కింద ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వీళ్ళకి ఇచ్చారో ధృవీకరణ పత్రాలు అవి తీసుకొని వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి అన్నిటి దగ్గర కనుక పరిశీలన చేస్తే ఎంతమంది ఈ కల్తీ మద్యం బారిన పడి వైద్యం కోసం వచ్చారు, ఎంతమంది మరణాలు సంభవించినాయి, ఎంతమంది ఇంకా తిరుగుతున్నారనే లెక్కలు కనుక బయటకు తీస్తే మనకి కళ్ళు ఇస్తుపోయే నిజాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. 30,000 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. గమనించుకోవాలి. 5 సంవత్సరాలు అన్ని లెక్కల్లో కూడా కాదు, నేను చెప్పేది ఈ లెక్కలతోటే. ఇవి కాక ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడండి,
అతను స్వతంత్రంగా పేరెనిగ్గన్నటువంటి ఈ వైద్య కేంద్రాల దగ్గరికి వెళ్ళేసి అతను వైద్యం చేయించుకుంటాడు. అతనికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ మిగిలిన చాటే కదా ఇవన్నీ వచ్చేది. వీటితోటే ఇంత లెక్కలు ఉంటే అవి లేని వాళ్ళు ఒక మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకుంటారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ లెక్కలు దీంట్లోకి రావు కదా. ఈ లెక్కన ఎంత ఉందో చెప్పి ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించిన మా దగ్గర మేము ప్రభుత్వం మేమే నడిపాము. దీంట్లో అసలు కుంభకోణం ఎక్కడ ఉందంటే అక్కడే కదా ఉంది కుంభకోణం. మీరు అడిగా కాబట్టే లెక్కలు లేకుండా ఎవరు సమాధానం చెప్పే పని లేకుండా మీరే నడిపారు. మీరు ప్రారంభంలో చెప్పారు ఏ యొక్క నగదు రహిత కార్యక్రమాలకి వాళ్ళు అనుమతించకుండా నగదు మాత్రమే తీసుకున్న దాని మీద కుంభకోణం అర్థమైపోతుంది కదా. ఇంకోటి అసలు వాళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి ఒక మాట అన్నాడు. హైదరాబాదులో నా నివాసంలో అలాగే విజయవాడలో నా నివాసంలో మేము 5గురం కూర్చొని మాట్లాడుకొని ఎవరు ఈ సత్యప్రసాద్ కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేము వాళ్ళకి మా సంస్థ తరపు నుంచి అంటే ఇది వాళ్ళ యొక్క అరబిందో తరపు నుంచి 100 కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి ఇప్పించారు కదా. 100 కోట్ల రూపాయలు నేను ఇప్పించాను అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మీ నాయకుడు ఎన్నికల హామీలో అది పెట్టేసి ఊరు వాడ ప్రచారం చేసి మహిళా మతలను నమ్మించి మీరు ఈ మద్యం తయారీకి 100 కోట్ల రూపాయలు అప్పించారు అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా మీ యొక్క దుర్బుద్ధి. ఆ తర్వాత దీనికి సంబంధించినంత వరకు ఎవరెవరైతే పర్యవేక్షణ చేశారో ఇప్పుడు మీరన్నట్టు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేసి ఎంతమంది దీంట్లో ఉన్నారు ఇప్పుడు 12 మందిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరే రాజకీయ నాయకులు గమనించుకోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు మిథున్ రెడ్డి. ఇవి సామాన్య వ్యక్తులు కాదు వీళ్ళిద్దరు కూడా. జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమ భుజాలుగా వీళ్ళు వ్యవహరించారు. అతని కార్యక్రమాలన్నీ వీళ్ళే నెరవేర్చారు. ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఎలా చేర్చాలి అనే దాని మీద. ఇదే కాకుండా శ్యామలరావు ఉన్నాడు కదా దుబాయ్, ఆయన దగ్గర కిరణ్ కుమారు చాణక్య, కిరణ్ కుమార్ 29 సార్లు దుబాయ్ పర్యటించాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనిషి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మనిషి. మరి సంబంధించినంత వరకు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏమేం చేశారు? ఇక్కడ వరకే లెక్కలు వచ్చినాయి. మీరు గమనించుకోండి, ఇక్కడ వరకే లెక్కలు వచ్చినాయి. ఇందోట్లో ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు 3,100 కోట్ల రూపాయలు గోల చేస్తూ ఉన్నారు. అవి మద్యం తయారీ కేంద్రాల నుంచి వచ్చిన ముడుపులు మాత్రమే, కమిషన్ మాత్రమే. అవును, యాక్చువల్ లాభాలు ఇంకా వేరే ఉన్నాయి, ఇంకా వేరే ఉంది. కొన్ని నేను చెప్తున్నాను. అందుకే మొట్టమొదటి నుంచి కూడా 50-60 వేల కోట్ల రూపాయలు పై మాట దీంట్లో కుంభకోణం జరిగింది, దోపిడీ జరిగింది. ప్రజల యొక్క అంటే మామూలుగా చిన్నవాళ్ళు అంటే కూలీ నాలి చేసుకునేవాళ్ళు, రోజు శ్రమతోటి ప్రాణాలతోనే రక్త మాంసాలతో వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు ఎవరైతే చెప్తాడో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు అంటారో వాళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారు దీంట్లో, గమనించుకోండి మీరు. కాబట్టి ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో ఈరోజు వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ఇంకా ఆ ప్రక్రియ మొదలైనట్లేదు. ముందుగా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, ఆర్థికంగా వాళ్ళని నిర్వీర్యం చేయాలి. అప్పుడు కానీ అసలు విషయాలు బయటికి రావు. ఎవరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తరఫున వేరే వ్యక్తుల పేరు మీద ఈ ధనాన్ని దాచి పొలాలు కొని వ్యాపారాలు చేసి వ్యాపార కేంద్రాల్లో వాళ్ళని పెట్టేసి వీళ్ళు మధ్య వాళ్ళ దగ్గర నుంచి నెలవారీ ముడుపులు తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకునే విషయాలు కూడా బయటికి రావాలి. ఆ సంపద అంతా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే ఇప్పటికీ వైద్యాలయాల చుట్టూ తిరిగి వైద్యం కోసం పాపం పరితపిస్తున్నారో వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే న్యాయం జరిగినట్లు. వీళ్ళు అదుపులో తీసుకున్నారు అనుకోండి, ఆస్తులు స్వాధీనం చేసుకోలేదనుకోండి, వాళ్ళదేముంది వచ్చిన దాంట్లో ఒకటో వంతు వెదజల్లుతూ ఉంటారు, కాలయాపన చేస్తూనే ఉంటారు. ముందుగా వాటిని స్వాధీనం చేసుకుంటే అప్పుడు కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి, సరైన మార్గంలోకి వస్తారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, నా ఎస్సీలు నా బీసీలు అంటూ వారి రక్తమాంసాలతోనే జగన్ వ్యాపారం చేశాడంటున్నారు ముప్ప అంకుమరావు గారు. సో ఈ విషయంలో బాధితులకి, ప్రజాధనం దోపిడీ చేసిన వారికి, వాళ్ళ నుంచి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని ఈ లిక్కర్ కుంభకోణం అనే దానికంటే కూడా ఈ కల్తీ మద్యం, నాణ్యత లేని మద్యం వల్ల ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో వాళ్ళకి వైద్య ఖర్చుల కోసం అందివ్వాలని చెప్పేసి అంటున్నారు. చూస్తూనే ఉండండి, మరో అతిథితో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు మీ సతీష్.